నా మాట వినడం శ్రేష్టం. పాపం వలన మనిషికి ఏమొస్తుంది? మరణం వస్తుంది. మరణానికి ముందు రోగం వస్తుంది. అసలు పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపం. అంటే దేవుని మాట వెనకపోవడమే పాపము. ఈ పాపము వలన వచ్చేది రోగము. ఈ రోగము తర్వాత వచ్చేదేమో మరణము. ఈ మరణములో నుంచి జీవములోనికి ప్రవేశింపజేయడానికే నా యేసయ్య ఈ లోకంలోకి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఆయన వచ్చాడు కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ఆరాధన చేస్తున్నాం. నేను నైవేద్యాలు ఇచ్చాను, నా పాపం పోలేదు. బలులు అర్పించాను, నా పాపం పోలేదు. కానీ ఎవరు రావడం వలన, ఎవరు మరణించడం వలన, ఎవరు పరిశుద్ధమైన రక్తమును చిందించడం వలన నా పాపం పోయిందంటే యేసయ్య పరిశుద్ధునిగా ఈ లోకములోనికి వచ్చి తన పరిశుద్ధమైన యవన రక్తమును చిందించడం ద్వారా, ఆయన నామమునందు మానవుడు విశ్వాసం ఉంచడం ద్వారా మనిషికి ఏం దొరికింది? పాపక్షమాపణ దొరికింది. పరలోకానికి మార్గం దొరికింది. అదే చెప్తున్నాడు ఇక్కడ. మీ దోషం పోవాలంటే యేసయ్య రావాలి. యేసయ్య వచ్చాడండి. 8 సంవత్సరాలు వచ్చి అమ్మా 2025 సంవత్సరాల నుంచి సెలబ్రేట్ అవుతున్నాడు నా యేసయ్య. ఎన్ని సంవత్సరాల నుంచి? 2025 సంవత్సరాల నుంచి ఒకే ఒక ఆయన సెలబ్రేట్ అవుతా ఉన్నాడు. ప్రపంచ మానవాళి చేత ఆయన ఆరాధించబడుతున్నాడండి. సామాన్యుడు కాదు మన యేసయ్య. సాధారణమైన వ్యక్తి కాదు. ఆయన ఎవరట? ఆశ్చర్యకరుడట, ఆలోచనకర్తట, బలవంతుడట, నిష్ఠులకు తండ్రంట, సమాధానకర్త, సమాధానానికి అధిపతంట. ఎవరైనా యేసయ్య అలాంటి వ్యక్తి ఎక్కడికి వచ్చాడు? ఈ లోకంలోకి వచ్చాడు మానవులను ప్రేమించి. ఏం చేసి? కాబట్టి నీవిక దాసుడవు కాదు, నీవు కుమారుడవు. కుమారుడు అయితే దేవుని వారసుడవు.